చేసుకోవాలా. దాని పరిణామం ఏమైపోయింది, వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని 7 గంటల పాటు కూర్చోబెట్టి ఒక 20-30 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి చంద్రబాబు వాళ్ళ మెదళ్ళని కలుషితం చేశారు. వాళ్ళు ఈయన చెప్పిందంత నిజమని నమ్మేసి ఈ కాగితాలను పట్టుకుని ఢిల్లీ వెళ్ళారు. ఆ లిస్టు ఇక్కడికి పురంధేశ్వరి పంపించారు. షాక్ అయింది ఆవిడ. అయ్యి బాబు ఇది కాదండి, అసలు ఇవన్నీ మనకు సంబంధం లేదు బాబు అంటూ ఈవిడ చాలా చెప్పుకొచ్చింది. అప్పుడు మళ్ళీ ఈవిడ్ని సోమవీర్రాజుని వీళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ మాటల తర్వాత వాళ్ళు ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉన్నటువంటి పాయింట్లతో 80% అయిపోయింది. ఈవిడ మార్చుకోగలిగింది ఒక 20% మాత్రమే, గట్టిగా పట్టుబట్టి. అది నరసాపురం ఒకటి, తర్వాత ధర్మవరం ఒకటి, ఇవి మాత్రమే సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. టోటల్ గా చూస్తే జాతీయ నాయకత్వం పాత కాంగ్రెస్ లక్షణాలని సంతరించుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి పెత్తనం చేసిన ధోరణి ఇక్కడ కూడా చేసింది. దాని పరిణామక్రమం లోకల్ నాయకుల్ని నమ్మకపోవడం వలన చంద్రబాబుని నమ్మడం వల్ల గత కాలపు 98-99 టైంలో వాజ్పేయి టైంలో ఎలా నమ్మారు. అయితే అప్పుడు వెంకయ్యనాయుడు ఉండేవాడు కొంత కోఆర్డినేషన్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు లేని లోటు కూడా కనబడుతుంది. అధినాయకత్వం దగ్గర గట్టిగా చెప్పా ఎవరు అదేంది అడిచ్చేది ఏంది, మనం తీసుకునేది ఏంది, ఇది అనేవాడు. చిన్న డౌట్, నా డౌట్ ఏంటంటే మరి కామినేని శ్రీనివాస్ గారికి ఎలా వచ్చింది టికెట్? అది వాళ్ళకి ఆల్రెడీ కామినేని, విష్ణుకుమార్ రాజు వీళ్ళు బయటకు పోయినారు అనేది ఏం లేదు కదా, రిజిగ్నేషన్ చేయాలి లేరు, పార్టీలో క్రియాశీలకంగా పనిచేయట్లేదు అంతే. అదే అండి. ఓకే, ఆయన విషయం పక్కన పెడితే కామినేని అంటేనే ఈయన వెంకయ్యనాయుడు గారి శిష్యుడు, ఆయన వల్లే విష్ణుకుమార్ రాజు కూడా అంతే కదా. అవును. అలా